హలో బావా. సింధు చెప్పు. ఎక్కడున్నారు? నేను వర్క్ లో ఉన్న, ఆఫీస్ లో ఉన్నా. చెప్పు. ఒక 2 minutes బావా. ఒక్క నిమిషం, ఒక ఇంటికి వస్తున్నా. చెప్పు. మొన్న మీతో మాట్లాడినా కదా, ఏంది? సంజయ్ గురించి చెప్పినాను కదా. అరే ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఆ వ్యాటర్ తీసుకోవద్దు మ్యాటర్ అని? ఒక్క నిమిషం, నా వర్షన్ కూడా నువ్వు వినాలి కదా. ఇంతవరకు జరిగింది అర్థం కాలేదు. గొడవ అయినా అర్థం కావట్లేదు ఇంకా. మీరు ఎన్ని చెప్పండి, చేస్తున్నావు అంతా. ఏం చేయాలో కూడా ఆలోచించలేని సిచ్యువేషన్ లో ఉన్నా. మీరు కూడా నన్ను అర్థం చేసుకోవాలి కదా. అరే ఏం అర్థం చేసుకోవాలి? ఎట్లా పిచ్చోళ్ళ కలగబడతాను నీకేమన్నా? ఇంత చిన్నప్పటి నుంచి చేసింది ఏంది అనుకున్నావు? ఇంతకి ఎవరి కోసం వచ్చాను ఇక్కడికి? ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. నేను ఒక మేడం ని అప్రోచ్ అయ్యాను. ఒకసారి వాళ్ళు మీతో మాట్లాడతారట. నా కోసం ఒక్కసారి మీరు మాట్లాడారా? ఏం మాట్లాడుతున్నావు సింధు? నాకు అర్థం కావట్లేదు. కిరణ్ గారు నమస్తే అండి. హలో, ఎవరండి? నమస్తే అండి, మేము సుమన్ టీవీ అందమైన జీవితం అనే ఒక ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాము. నేను, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారండి. చెప్పండి మేడం. అందమైన జీవితం అని ఒక మంచి వేదిక అండి ఇది. అంటే ఎవరైతే సమస్యతో ఉన్నారో వారు ఒక సలహా కోసం మమ్మల్ని అప్రోచ్ అవుతారో, అట్లాగే సింధు మాకు మెయిల్ చేశారు మీ సమస్య గురించి. మీరు ఒక్క 5 నిమిషాలు టైం ఇస్తే డాక్టర్ గారు మాట్లాడతారండి మీతో. కిరణ్ గారు నమస్తే అండి. ఏమండి మీ ఇద్దరి మధ్యన ఏదో బావ మరదల మధ్యన ఉండేటటువంటి సహజంగా సరసాలు అంటాం, కానీ మీది ఇంకో లెవెల్లో అవుతున్నటువంటి ఒక పరిస్థితి. అయితే పాపం సింధు యొక్క, అంటే నేను అనకూడదు పాపం, నాకంటే మీరే గట్టిగా పాపం అని అనాలి. సింధు యొక్క పరిస్థితి ఏంటంటే కనుక ఎవరి దిక్కు ఏ దిక్కును పోతే కనుక సహాయం పడుతుంది, ఏ దిక్కును పోతే కనుక అసలు తన మాట కానీ తన ఏడుపు కానీ తన ఆలోచన కానీ ఎవరన్నా వినేటటువంటి నాదుడి గురించి ఎతికింది. ఆ ఇంట్లో ఎతికింది, ఈ ఇంట్లో ఎతికింది, మీ ఇంట్లో ఎతికింది, వాళ్ళ ఇంట్లో ఎతికింది. ఎవరి దొరక్క మాకు ఫీమేల్ పంపించింది. ఆ అమ్మాయి బాధ వర్ణాతితో. ఎందుకంటే కనుక ఆల్రెడీ 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. అది మీకు తెలుసు. ఎవరు అబ్బాయిని ప్రేమిస్తుంది అనేది పక్కన పెట్టండి. భావన అసలు ఇప్పుడుకొచ్చి భర్తగా ఎప్పుడు చూడలేదని చెప్పి చిన్నప్పటి నుంచి ఆవిడ మొత్తుకుంటుంది. ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లో బలవంతంగా ఆ అమ్మాయిని మీరు భార్యగా చేసుకోవాలని మీరు అనుకుంటున్నారు? సార్ అట్లా కాదు సార్, ఇది మా ఫ్యామిలీ విషయం కదా సార్. మేము సాల్వ్ చేసుకుంటాం సార్. మీరు అందరూ ఇన్వాల్వ్ కావడం అది నాకు అర్థం కావట్లేదు సార్. ఫ్యామిలీ ఇష్యూ కాబట్టే ఆ ఫ్యామిలీలో ఉండే ప్రేమించేటటువంటి వ్యక్తుల మధ్యన లెక్క తేలకపోవటం వల్లే మమ్మల్ని ఆశ్రయించింది. సింధుతో పాటు మీరు కలగనేటటువంటి జీవితం యొక్క ప్రయాణం దగ్గర ఇంకో 70 సంవత్సరాలు అని అనుకుందాం, లేదంటే ఒక 60 సంవత్సరాలు అని అనుకుందాం. 60 సంవత్సరాల పాటు ఒక నచ్చినటువంటి వ్యక్తిని మీ పక్కన పెట్టుకుని నేనే నీ భర్తను అనుకుంటూ ఎంతకాలం మీకు కూడా ఒక విసిగి వేసారిపోయే పరిస్థితి రాదా? అలా కాదండి, నేను చిన్నప్పటి నుంచి నేను భార్యాభర్తలుగా మేమిద్దరం అనుకున్నామండి. మా మీరిద్దరు అనుకోలేదు కిరణ్ గారు. ప్లీజ్ ఇద్దరు ఎక్కడ అనుకున్నారు? మీరు అనుకున్నారు, అది చెప్పండి. మీ పేరెంట్స్ మీరు అనుకున్నారు? మీరు పుట్టగానే అనేసుకున్నారండి? కాదు కదా, పెద్దవాళ్ళు అనుకున్నారు. అది మీ మైండ్ లో మేకి దిగింది. చిన్నప్పటి నుంచి మేము అలానే ఉన్నాం కదండి. నేను చిన్నప్పటి నుంచి మేము భార్యాభర్తలనే భార్య అనుకున్నాను కాబట్టి ఆమె కోసం అన్ని చేసుకుంటూ వచ్చాను కదండి. ఇది కరెక్ట్ కాదు. ఒక మాట నేను చెప్తున్నానండి, తల్లిదండ్రులు అనుకోవటం వల్ల మీరు అనుకున్నారు. ఏ తల్లిదండ్రులు అనుకోలేదు, అటు అనుకోలేదు, ఇటు అనుకోవట్లేదు. మీరు బావ మరదల్లాగే ఉన్నారు. అప్పుడైనా కూడా మీరు సింధుని ఇదే స్థాయిలో ప్రేమించుండేవాళ్ళా? లేదు, మీ పేరెంట్స్ సమర్థిస్తున్నారు, సింధు పేరెంట్స్ వ్యతిరేకిస్తున్నారు. అప్పుడు కూడా మీరు ఇదే స్థాయిలో మాట్లాడతారా? ఇది పెద్దల నుంచి వచ్చినటువంటి ఆలోచన, మీకే ప్రేమగా పుట్టుకొచ్చినటువంటి ఆలోచన. చిన్నప్పటి నుంచి అలా అనుకునే వచ్చాను కదండి. సిటీకి రావడానికి కారణం కూడా అదే కదండి. మీరు అనుకున్నారు, కాదనట్లేదు. సింధు ఒక చిన్న పిల్ల. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి తన చిన్నతనం అంతా కూడా ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళ గురించో లేదంటే అమ్మ నాన్న వల్ల పోలేదు. మీ వల్ల కూడా తన చిన్నతనంలో ఉండే స్వేచ్ఛయుతమైనటువంటి వాతావరణం త్యాగం అయిపోయింది. తెలుసా అండి మీకు? అది ప్రేమ చూపించడం కూడా తప్ప అండి. అదే మన ఇద్దరి యొక్క డిస్కషన్ ఒకే పాయింట్ మీద. నేను అది స్వేచ్ఛను హరించడం అని అంటున్నారు, మీరేమొచ్చి అది ప్రేమని అంటున్నారు. ఆ ప్రేమ అనే పాట మీరు పాడుతున్నారు, మీ అమ్మ నాన్న పాడుతున్నారు. దురదృష్టం ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా అదే పాడుతున్నారు. మీరు వచ్చి ఒక మనిషిని కొట్టినా అది ప్రేమ అంటున్నారు. ఈ అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్ కాదు అని అన్నా కూడా అది ప్రేమ అంటున్నారు. మీరు ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారు అంటే కనుక ఆ అమ్మాయిగానే మర్చిపోయింది. ఆ స్థాయి ప్రేమను ఎవరిని ఉద్ధరించడానికి? ఇప్పుడన్నా సింధు నేను కూడా అనుకున్నాను అనే మాట అన్నాండి. నేను ఎప్పుడు తనకి చెప్పలేదు సార్. చచ్చిపోయిందండి అమ్మాయి. ఇంకా పైపెచ్చి మనం అనుకుంటున్నాం ఈరోజు సింధు నాకు ఫోన్ మాట్లాడాలి, నాతోనే ఉండాలనుకోవడం తప్ప అండి. మీరు ఎంత లవ్ చేస్తే ఆ అమ్మాయి అంత లవ్ చేస్తే కనుక మీ ప్రయాణం సాఫీగా అవుతుంది. మీరు ఒక్కరినే ప్రేమిస్తున్నారు. మీరు కొట్టినా ప్రేమ, తిట్టినా ప్రేమే, అమ్మాయిని నిర్బంధించినా ప్రేమ. అంటే ప్రేమకు సంబంధించినటువంటి నిర్వచనాలంతా కూడా ఆ టెక్స్ట్ బుక్ మీరే రాసేసుకుని, నేను రాసుకున్న టెక్స్ట్ బుక్ నువ్వు కూడా చదవాలి అంటే ఎలా చదువుతుందండి? ఆ అమ్మాయి సంజీవ్ అనేటటువంటి అబ్బాయిని ఆ అమ్మాయి ప్రేమించింది ఈరోజు. ఏమండి, ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అది ప్రేమకు నిర్వచనం. ఇద్దరు ఒకరినొకరు ఆలోచించట్లేదు సార్. మీరు
మీ పాయింట్ ఏంటో చెప్పండి. అమ్మాయి కోసమే నేను నా భార్య అనుకునే చిన్నప్పటి నుంచి నేను అమ్మాయి కోసమే ఉంటే అమ్మాయితోనే ఉండి ఇప్పుడు అమ్మాయి కోసమే నేను సిటీకి వచ్చి నేను జాబ్ చేస్తూ ఇవన్నీ సంపాదించేది అమ్మాయి కోసమే కదండి. ఈ ప్రేమకి 200కి 100కి 200 మార్కులు పడతాయి. కానీ ఒక ప్రేమ అనేటటువంటిది ఇచ్చిపుచ్చుకునేటటువంటి ఒక అంశం. నేను నీ మొగుడిని అంటే కనుక అందరూ సో అండ్ సో ఆర్ మొగుడు వైఫ్ అని అనుకున్నారు. కానీ ఈ అమ్మాయి ఎప్పుడు అలా అనుకోలేదండి. సింధు మిమ్మల్ని ప్రేమిస్తుందా లేదా? ప్రేమిస్తుందా అంటే ప్రేమిస్తుంది కాబట్టి ఎన్నాళ్ళు ఏం చెప్పలేదండి. తను అర్థం చేసుకోలేని సిచ్యువేషన్ ఉన్నాడు సార్. నేను ఎన్ని చెప్పిన నేను చెప్పలేకపోయినా కానీ కొన్ని విషయాలలో చూపించిన తనకి. ఇప్పుడు మాకు ఎట్లా చెప్పావు అట్లాగే బావా నిన్ను నేను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు, స్పష్టంగా చెప్పావా? నాకు నిన్ను భర్తగా ఊహించుకోవట్లేదు అన్నమాట ఎందుకు చెప్పలేదు మీరు? ఇయర్ బ్యాక్ అట్లా చెప్పినా కానీ మేడం, అంతకు ముందైతే నేను ఎప్పుడు చెప్పలేకపోయినాను. సంజీవ్ పరిచయం అయిన తర్వాత బావా నాకు ఆ ఉద్దేశం లేదన్న చెప్పావా? బిఫోరే చెప్పావా? అంటే మా పెళ్లి గురించి 1 year నుంచి ఇట్లా ఇంట్లో ఇట్లా అవుతుందని చెప్పినాను కదా సార్. అప్పుడే నేను ఈ విషయం మా బావకు చెప్పాను సార్. నేను 26 years పాటు నేను లవ్ చేస్తున్నటువంటి ఒక అబ్బాయిని 1.5 year బ్యాక్ చెప్తావా బావా నాకు ఉద్దేశం లేదని? ఈ అబ్బాయి ఒక కొత్త జీవితాన్ని చూపెట్టిన తర్వాత మీ ఇద్దరి మధ్యన ఒక లవ్ స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత హలో బావా ఐ డోంట్ లవ్ యూ, ఇది ప్రేమ కింద. అదేంటమ్మా మరి? అంటే ఎవరన్నా దొరికేంత వరకే బావా? ఆయన బహిరంగంగా నా భార్య అంటున్నప్పుడు నువ్వు నా భర్త కాదని నువ్వు కూడా అలాగే చెప్పాలిగమ్మా. 2 times సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు తనకి అర్థమైంది, తనకి తెలుసు సార్. నాకు ఎలా తెలుస్తుంది సార్ అమ్మాయి అట్లాంటి ఇట్లాంటి? నేను ఇంటికి వెళ్ళినప్పటి నుంచి నేను నా భార్య అనుకున్నప్పుడు మా మామ వాళ్ళందరూ అల్లుడు అంటే మా ఫ్యామిలీ వాళ్ళందరూ మీ ఇద్దరికి పెళ్లి అంటే నేను వైఫ్ అనే ఊహించుకుంటా. కానీ నాకు ఎట్లా తెలుసు సార్ అమ్మాయికి నేను ఇష్టం లేదని చెప్పి? నాకు అమ్మాయి చెప్తే తెలుస్తుంది కదా సార్. ఏమండి, ఒకటి నేను ఇందాక నుంచి ఒకటి కింద మీద పడి చెప్పాలి అని ఏమనుకుంటున్నానంటే నేను ఊహించుకున్నాను అంటున్నారు కానీ మీరు ఊహించుకోలేదండి. అందరూ ఊహించుకున్నది మీరు ఊహించుకున్నారు. ఈ అమ్మాయి చేసిన చిన్న పొరపాటు ఏంటో తెలుసా కిరణ్? అంటే నాకు ఇష్టం లేదు అనేటటువంటి విపరీతమైనటువంటి ఆలోచన బుద్ధి ఎప్పుడు చూపెట్టిందంటే ఈ సూసైడ్ అటెంప్ట్ అవనియండి, ఇంకోటి అవనియండి, సంజీవ్ పరిచయం అయిన తర్వాత స్పీడ్ పెంచింది. అంతకు ముందు నుంచి సిగ్నల్స్ ఇస్తుంది కానీ చాలా ఇండైరెక్ట్ సిగ్నల్స్ ఇస్తుంది. మీకేమొచ్చి ఇండైరెక్ట్ సిగ్నల్స్ అర్థం కావు, ఎందుకంటే మీ ప్రేమ ఆ స్థాయిలో ఉంది కాబట్టి. ఇలా చెప్పడం కన్నా నేను చిన్నప్పటి నుంచి నేను ఇంతగానో గాఢంగా అమ్మాయి నాకు భార్య అనుకున్నప్పుడు నేను ఇంత ప్రేమ నాలో పెట్టుకున్నప్పుడు నాకు ఫస్టే చెప్తే నేను ఇంతగానో డీప్ వెళ్ళను కదా సార్. నేను చిన్నప్పటి నుంచి నేను తన చెప్తానే వస్తున్నా కదా సార్. నేను తనకు చూపిస్తున్న ప్రేమ నా ప్రేమ తనకు చూపిస్తున్నా. అలాంటప్పుడు మరి ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నానని చెప్పింది, మరి అబ్బాయిని కొట్టించడం అంటే వేరే అతన్ని ఇష్టపడుతుందనన్నా తెలిసింది కదండి. 1 సంవత్సరం క్రితం తెరవండి, 2 సంవత్సరాల క్రితం అయినా తెరవండి. అంటే అప్పటికే చాలా దూరం వెళ్ళిందా మీ మనసులో ఉన్న? పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయినా కదా మేడం. ఇప్పుడు నా భార్య అనుకుని ఇప్పుడు ఈ ఏజ్ కి నేను ఇన్ని ఇయర్స్ నేను తనని లవ్ చేసుకుంటూ వచ్చి ఇయర్స్ నా ప్రేమ ఆమె చూపిస్తూ వచ్చి ఇప్పుడు నేను నువ్వు కాదు నాకు అబ్బాయి కావాలంటే నేను ఎలా అనుకోని చెప్పండి? నేను ఎలా తీసుకోవాలి? నేను ఇదంతా ఒక ఎత్తునన్న ఈ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేయటం. నువ్వు ఒకప్పుడు ఈ అమ్మాయి ఒప్పుకుని పెళ్లి చేసుకుంటే కనుక నీ భార్య క్యారెక్టర్ని అసాసినేట్ చేసినట్టు కాదా? అది ఊరంతా టామ్ దండోరేయించడం ఏంటి నువ్వు? మళ్ళీ అలాంటి అమ్మాయి రేపు పెళ్లి చేసుకుని నువ్వు ఎలా ఉంటావు? వెడ్డింగ్ కార్డులు పంచుతారా? మీ ఇద్దరు పెళ్లి పెట్టల మీద కూర్చుని ఇదిగో క్యారెక్టర్ అసాసినేటటువంటి అమ్మాయి నాకు కాబోయే భార్య అని ఇంట్రడ్యూస్ చేస్తావు వచ్చిన వాళ్ళందరికీ రిసెప్షన్ లో? ఇక్కడ అంతా ఆమె పిచ్చోనే చేస్తుంది సార్. నాకు మీకు చెప్పి అంతా చెప్పి నా గురించి ఆ అబ్బాయిని వెళ్ళి కొట్టేవే లేదా? అంటే ఆ కారణం ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేశా సార్. అక్కడ మీకు అర్థం కావట్లేదు. మీకు అన్ని కారణాలే. నువ్వు ప్రేమించడానికి ఒక కారణం ఉంటుంది, నువ్వు కొట్టడానికి ఒక కారణం ఉంటుంది, ఆ అమ్మాయిని ఏది క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి కూడా ఒక కారణం ఉంటుంది. ఇవన్నీ వదిలేసాయి. ఇప్పుడైతే కనుక నీకు 70mm సినిమాలా కనిపిస్తుంది ఏంటి పరిస్థితి అనేది. నీ ప్రేమ స్వచ్ఛమైంది, నీ ప్రేమ గొప్పది, మీ ప్రేమని కించపరట్లేదు, సంకోచించట్లేదు, మేము క్వశ్చన్ చేయట్లేదు. నీ ప్రేమ పర్ఫెక్ట్. కానీ నువ్వు ఇచ్చే అంత ప్రేమ ఆ అమ్మాయి తిరిగి నీకు ఇచ్చే పొజిషన్లో అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ లేదు. మరి ఇప్పుడు నేను నా పరిస్థితి ఏంటి సార్? ఇంతవరకు నేను ఇక్కడికి వచ్చి నేను జాబ్ చేసి ఇంత చేస్తున్న పరిస్థితి ఏంటంటారు? ఇన్ని అంతస్తులు బిల్డింగు ఎవరు కట్టుకున్నారు నాన్న? యూజువల్గా సార్ మా ప్రేమ చాలా గాఢమైనటువంటి ప్రేమ అని అమ్మాయిలు మా దగ్గరికి వస్తూ ఉంటారు. అంటే ఏంటంటే ఆ ప్రేమకి ఈ అమ్మాయి కొంత కాంట్రిబ్యూట్ చేస్తే ఈ అబ్బాయి కాంట్రిబ్యూట్ చేస్తాడు, ఈ అబ్బాయి వెళ్ళి అమ్మా నాన్నతో ఫైట్ చేస్తే ఈ అమ్మాయి వెళ్ళి అమ్మా నాన్నతో ఫైట్ చేస్తుంది. కాబట్టి వాళ్ళ ప్రేమ అనేటటువంటి ఒక మేడ, ఒక 10 అంతస్తుల మేడ కట్టుకుని అందరితో పోరాడి ఫైనల్గా పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ ఎవరు కట్టారు? ఎవరు కట్టుకున్నారు? ఎవరు కాంట్రిబ్యూట్ చేశారు? ఈ బిల్డింగ్ని కట్టడానికి ఎవరు కాంట్రిబ్యూట్ చేశారు? నువ్వే కట్టుకున్నావు. వాళ్ళు ఊహించుకున్నారు, వీళ్ళు ఊహించుకున్నారు, అందరూ ఊహించుకున్నారు, లోకమంతా ఊహించుకున్నారు. కాబట్టి నేను ఊహించుకుంటున్నాను. నువ్వు ఊహించుకున్న దానికి ఇప్పుడు మేము ఎలా చెప్తాం పరిష్కారం? మాకు బాధగానే ఉంది, ఇది కరెక్ట్ కాదని అనిపిస్తుంది. ఒక విధంగా ఆలోచిస్తుంటే ఇంత గాఢంగా ప్రేమించేటటువంటి భర్తలు రావాలని ఎంతోమంది ఆడపిల్లలు ఎన్నో పూజలు చేస్తున్నారు.
మొత్తానికి ఏం చేయాలనుకుంటారు? ఇంతకు మన ఇంతకి బయట తీసుకొచ్చి ఇలా చేస్తున్నారు, నాకు నీ అర్థం కావట్లేదు. దబాయింపు ఇలా మాట్లాడితే ఏ అమ్మాయి మాట్లాడుతాబ్బా తమ్ముడు? నాకు అట్లాంటి ఫీలింగ్ అయితే ఎప్పుడూ లేదు నీ మీద. నేను ఒక బ్రదర్ అనుకున్నాను కానీ నేను ఎప్పుడూ అలా మిమ్మల్ని ఊహించుకోలేదు బావా. సారీ, నా వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అయితే మాత్రం నేనేం నేను చిన్నప్పటి నుంచి నేను చెప్పుకోలేను. చూపించిన ఏమనుకున్నావా, ఏమనుకున్నావు? నాకు అది ఎప్పుడు ప్రేమలా కూడా అనిపించలేదు. నువ్వు చేసేదంతా నాకు మైండ్ మొత్తం పిచ్చిదాన్ని చేసింది అంతే. ఇంకా నాకు అది చెప్పుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నా మీతో కూడా. అది ఒక మెంటల్ హారాస్ గా అయిపోయింది నాకు. మీరు ప్రేమ అనుకుంటారేమో కానీ నా వర్షం నుంచి మీరు ఎప్పుడు నా గురించి మీరు ఆలోచించలేరు. ఆ అమ్మాయి చెప్పవలసిందంతా చెప్పాం మేము, ముందు వెనకతల అన్నీ చెప్పాం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే లైన్తో ఎండ్ చేస్తున్నాను నేను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నాకు నా భావం మీద ఆ విధంగా నేను చూడలేకపోతున్నాను, నా ప్రేమ రావట్లేదు అని ఆ అమ్మాయి ఫుల్ స్టాప్ పెట్టేసింది. మీరు ఇంకా ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంటున్నారా ఈ విధమైనటువంటి ప్రయత్నానికి? లేదంటే ఇంకా పోరాడుతూ ఆ అమ్మాయిని మీ భార్యగా చేసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు ఇంతవరకు నేను నా ఎఫర్ట్స్ అన్ని పెట్టాను సార్. అవతల నుంచి కూడా ఎఫర్ట్స్ కొన్ని ఉన్నాయని అనుకున్నాను సార్ ఈ రోజు. సో అమ్మాయి కూడా ఇప్పటి వరకు నాకు అన్నయ్య అని అన్న తర్వాత నేను ఇంకా దీన్ని నేను సాగరించాలని అనుకోవట్లేదు సార్. అమ్మా అండ్ నేను ఏదో చెప్పుకోగలుగుతా, ఇంకా దీన్ని నేను లాగదీయాలనుకోవట్లేదు. నా నుంచి మీకు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే సారీ, నేను ఇంకేం చెప్పలేను బావ మీకు. ఇంకా చెప్పడానికి ఏం లేదు సార్. ఇంకా నేను అమ్మాయి నుంచి ఇంకా ఆ పిలుపు వచ్చిన తర్వాత నేను ఇంకా దాన్ని నేను వెరీ గుడ్ నా ప్రేమ అని చెప్పలేకపోతున్నాను సార్. కిరణ్, ఈ రోజు కిరణ్ ఒక పాయింట్ చెప్తాను. నాకు జయ మేడం కూడా ఈ విషయంలో చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఒకే పాయింట్, ఇంతగా గాఢంగా ప్రేమించేటటువంటి ఒక వ్యక్తి ఒక మనిషికి జీవిత భాగస్వామ్యం అవుతాడు అనేటటువంటి ఆలోచన ఆ అమ్మాయి విరమించుకుని వెనక్కి వెళ్ళిపోతుంది. అది ఎవరి ఇష్టం వాళ్ళది, మనకు కాదనట్లేదు. కానీ నేనేమంటున్నానంటే తాత్కాలికంగా నువ్వు పడేటటువంటి బాధ ఒక దీర్ఘకాలికంగా బాధపడినటువంటి దానికి ఒక పరిష్కారం. ఇప్పుడు టెంపరీగా ఈ అమ్మాయి దగ్గర అమ్మాయి చూసుకుంటుంది, నీ ప్రేమ ఫలించలేదని నువ్వు బాధపడుతూ ఉంటావు. తాత్కాలికం. జీవితాంతం ఆ అమ్మాయిని ఇప్పుడు బలవంతంగా పెద్దలు నొప్పించి మెడ ఉంచి పెళ్లి చేసేసుకుని ఆ అమ్మాయితో బలవంతంగా కాపురం చేసేసుకుని ఒక ఇద్దరు పిల్లల్ని కనేసి ఆ అమ్మాయి ఎప్పుడు అయిష్టంగానే నీ పక్కన ఉంటూ నీ పక్కన కూర్చుని మాట్లాడుతుంటే ఎవరికి మాత్రం, ఏ మగాడికి ఏ మొగుడికి మాత్రం నచ్చుతుందనా? ఈరోజు నిన్ను సేవ్ చేసిన వాళ్ళం కాదా మేము? ఆ అమ్మాయిని ఒక్కదాన్ని సేవ్ చేసావా? ఆ అమ్మాయి ఒక్కదానికే మేము పరిష్కారం చెప్పావా? నీకు కాదా? చెప్పు. అవును సార్, నేను ఇప్పుడు బలవంతంగా పెళ్లి చేసుకున్నా కూడా ఆమె నాతో అబ్సల్యూట్లీ సంతోషంగా కాపురం చేస్తుందని వెరీ గుడ్ నమ్మకం లేదు సార్. ఇక్కడ ఏంటంటే ఒకటి మానసికంగా తీసేసాయి. నేను కాదు వేరే మగాడు అమ్మాయి జీవితంలోకి వచ్చాడు అనే సబ్జెక్ట్ తీసేసాయి. ఓకే, ఎందుకంటే ఆ విధంగా ఉంటే కనుక నువ్వు చాలా బాధపడతావు. నీకెప్పుడు ఆ స్థానం లేదు. యూజువల్గా ఎలా అంటామో, సార్ నన్ను కూడా ప్రేమించింది, మధ్యలో విడిపించేసుకుని వేరే వాడిని కూడా ప్రేమించింది, నన్ను నా భార్య నా గర్ల్ ఫ్రెండ్ నన్ను మోసం చేసిందని అంటారు. ఇక్కడ ఆ సబ్జెక్ట్ లేదు. ఇది నిన్ను మోసం చేసినట్టు కాదు. ఆ అమ్మాయి ఇచ్చినటువంటి ఇండికేషన్స్ నువ్వు రిసీవ్ చేసుకోలేదు. ఆ అమ్మాయి ఎప్పుడు ఒక క్లారిటీగా చెప్పలేదు. ఆ అమ్మాయి అప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ లవ్ ఆ అమ్మాయిలో సంజు ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, ఆ అమ్మాయిని సంజు లవ్ చేస్తున్నాడు. సో ఇక్కడ నిన్ను మోసపోయినట్టుగానో మోసపడినట్టుగానో నువ్వు ఫీల్ అవ్వద్దు. నువ్వు కొత్త జీవితాన్ని, కొత్త ప్రపంచాన్ని ప్రారంభించు. నిన్ను నచ్చి నీవు కావాలని కోరుకునేటటువంటి అమ్మాయి ఖచ్చితంగా నీ జీవితంలో వస్తుంది. ఈ బలంతో పెళ్ళి, ఈ బలంతంగా ఒప్పించేటటువంటి విధానాన్ని ఇక్కడితో విరమించుకుని నీ తల్లిదండ్రులకు కూడా నచ్చజెప్పేటటువంటి ప్రయత్నం చేయి. ఎవరు కూడా రేపొద్దున వచ్చి ఈ అమ్మాయి మీద వేలెత్తి చూపెట్టి నువ్వేంటి ఇలా చేసావు అలా చేసావు అని రకరకాల నానా మాటలు అన్నా కూడా వాళ్ళందరి నోర్లు కూడా మూయించేటటువంటి బాధ్యత కూడా నువ్వు తీసుకోవాలనేది నా విన్నపం. తను ఇట్స్ వెరీ డిఫికల్ట్. నేను ఏమంటున్నానంటే ఐ డోంట్ థింక్ సో దిస్ కెన్ బి కంక్లూడెడ్ ఇన్ ఎ క్రాస్ సెక్షనల్ వే. ఒక దెబ్బతో మనం మాట్లాడినటువంటి ఒక అరగంటలో ఒక వ్యక్తి యొక్క ప్రేమను చంపేసుకుని మానసికంగా పరివర్తన వచ్చేసి ముందుకు వెళ్ళిపోద్దని మనం కూడా అనుకోవట్లేదు. ఒక్కసారి నేను ఏంటంటే మిమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నాను. కిరణ్ గారు, మీరు టైం ఇస్తే కనుక ఒక్కసారి మనం కలుద్దాం. కావాలంటే అదే మీటింగ్కి అమ్మాయిని కూడా రమ్మని చెప్తాను, నేను సింధుని కూడా రమ్మంటాను. ఒక్కసారి ఫ్రీ అండ్ ఫెయిర్ మైండ్తో ఇంకా బలంగా డెసిషన్ తీసుకుందరు కానీ. తప్పకుండా సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ స్పెషల్ థ్యాంక్స్ మీకే చెప్పాలి కిరణ్ గారు. ఎందుకంటే డాక్టర్ గారి మాట విన్నవించి మీరు విని వెంటనే ఒక మంచి డెసిషన్కి వచ్చారండి. సూపర్. ఓకే సింధు. సార్ ఇప్పటి వరకు నేనేం చెప్పినా తను వినిపించుకోలేదు. మీ వల్ల నాకు ఇది హెల్ప్ అయింది. చాలా థ్యాంక్స్ సార్, మీకు చాలా రుణపడి ఉందా నేను. తను మాట్లాడితేనంటే ఖచ్చితంగా నేను మాట్లాడగలుగుతాను. మీరు చెప్పలే కాబట్టి ఖచ్చితంగా వింటాను సార్ నేను. ఎందుకంటే ఇంకొకసారి నేను ఎందుకు మిమ్మల్ని ఇద్దరిని రమ్మన్నాను అంటేనమ్మా,
ఒక వైఫ్ అండ్ హస్బెండ్గా మీరిద్దరూ ఒకళ్ళు ఊహించుకోవటం అనేది ఇక్కడితో ఆపేయటం ఒక్కటే కాకుండాని ఈ బంధాలని కొనసాగాలి. ఎందుకంటే మీ ఇద్దరి యొక్క Family relation కదా. భావ మరదలు అనేటటువంటి ఒక ఇష్యూ ఒకటే కాదు, ఇది 2 కుటుంబాలకు సంబంధించినటువంటి అంశం కూడా. సో ఇది ఇప్పుడు వరకు జరిగినటువంటి ఒక సొల్యూషన్ 50%. రెస్ట్ ఆఫ్ ద 50% ఏదైతే కనుక అక్కడ అన్నా చెల్లెలు బంధం అనేది ఉంది పైన, సో ఆ బంధాన్ని కాపాడేటటువంటి ప్రయత్నం, అక్కడ మనస్పర్ధలు రాకుండా నాకు ఇష్టం లేదు ఎవరి జీవితం వాళ్ళది అనే విధంగా ఆ 2 కుటుంబాలని మధ్యన మనస్పర్ధలు రాకుండా కట్టిపెట్టేటువంటి ప్రయత్నం మీ ఇద్దరి చేతుల్లో పెడుతున్నాను. కాబట్టి ఒకసారి మీరు వచ్చి నా దగ్గర కలవండి. సరే తప్పకుండా వస్తాను. రైట్, ఓకే, థ్యాంక్ యూ. నమస్తే.